అండ్ ఇది ఒక ఇన్ఫ్లుయెన్జా వైరస్. చాలా హై ఫీవర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, హెడేక్స్ ఉంటాయి, స్వెట్టింగ్ ఉంటుంది, మూత్రంలో మంట రావచ్చు. ఇవి సిమ్టమ్స్. మళ్ళీ దాంతోపాటు ఇంకో ప్రాబ్లం ఏంటంటే మహారాష్ట్రలో 2 లెపర్డ్స్ చనిపోయినాయి, ఒక సింహం చనిపోయింది బర్డ్ ఫ్లూ వల్ల. మీరేం జాగ్రత్తలు పాటించాలి? కొన్ని రోజులు గుడ్లు తినకండి, ఏం కాదు. కొన్ని రోజులు చికెన్ బిర్యానీలు తినకండి, ఏం కాదు. కొన్ని రోజులైతే జర టెంపరేచర్లు కూడా పెరుగుతాయి. జర టెంపరేచర్ పెరిగితే ఆటోమేటికలీ బర్డ్ ఫ్లూ పోతుంది. ఇప్పుడు ఇదేమన్నా ఫస్ట్ టైం వచ్చిందా? ఫస్ట్ టైం ఏం రాలేదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చింది. ఈ వైరస్ స్ట్రెయిన్ పేరు కూడా H5N1 వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్ అంటారు. ఇది H1N1 ఇన్ఫెక్షన్ ఇంతకుముందు వచ్చింది కదా, అట్లనేది H5N1 వైరస్. సో ఇది అవాయిడ్ చేయండి. మళ్ళీ బై ఛాన్స్ మనం ప్రివెంట్ చేసుకోవాలంటే ఎట్లా? జెల్సీమియం 0/9 పొటెన్సీ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఇది డైలీ 4 గోళీలు ఒకసారి వేసుకోండి, మీకు బర్డ్ ఫ్లూ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది.